అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 12. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట. ఎఫెసీ 4:3. ప్రధాన యాజకుని యొక్క నీలి వస్త్రము మన పనిని యేసుక్రీస్తు ప్రభుతో జతపని వారముగా నుండి పరలోక పిలుపును జ్ఞాపకం చేయుచున్నది. 1 కొరింథీ 3:9, 2 కొరింథీ 6:1. మనము పరలోక పిలుపును కలిగి ఉన్నాం. హెబ్రీ 3:1. ఆ పిలుపులో ప్రతి ఒక్క విశ్వాసికి భాగము కలదు. అదే భాగంలో మనము దేవుని గృహమై ఉన్నామని మనకు చెప్పబడింది. 1 కొరింథీ 3:9. మనం ఒక గృహమును కట్టుటకు రాళ్ళు, ఇసుక, ఇటుకలు, మట్టి, కలప మరియు అనేక వస్తువులు అవసరం. మనకు పెద్ద రాళ్ళు మరియు చిన్న రాళ్ళు రెండునూ అవసరము. యేసుక్రీస్తునందున్న ప్రతి ఒక్క విశ్వాసికి దేవుని గృహమును కట్టుటలో భాగము కలదు. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క గృహమును కట్టుచున్నాము మరియు మనమే ఆ ఇల్లు. హెబ్రీ 3:6. నీలి వస్త్రము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన పరలోక నివాస స్థలమును నిర్మించు మన పరలోక పిలుపును సూచించుచున్నది. మనం సంపూర్ణతను సంపూర్ణముగా అనుభవించు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంటి నిర్మాణంలో మన భాగమును మనము తప్పక తీసుకొనవలసి ఉన్నది. నీలి వస్త్రపు అంచున నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లు గలవు. దానిమ్మ పండు చూచుటకు పైకి ఒక్కటే పండుగా ఉండును, కానీ కోసి చూచిన ఎడల దానిలో చాలా అరలుండును. ప్రతి అరలోనూ రసముతో నిండిన కండగలిగిన విత్తనములుండును. పాలస్తీనా దేశంలోని దానిమ్మ పండ్లు చాలా పెద్దవిగా ఉండును. ఈ పండు ప్రభు యొక్క ప్రజలకు గుర్తుగా ఉన్నది. విశ్వాసులందరూ ప్రపంచం యొక్క ప్రతి భాగములోనూ చెదిరి ఉన్నను వారందరూ కలిసి ఒకే సంఘముగానున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముచే కొనబడిన వారందరూ సంఘంలోని సభ్యులుగా ఉన్నారు. సంఘము ఒకటే. యేసుక్రీస్తు ప్రభు ఏక మనసు కలిగి అసూయ లేని వారితో సంఘమును నిర్మించుచున్నాడు. అప్పుడే నీవు ఆయన సంఘమును కట్టుటలో యేసుక్రీస్తు ప్రభువుతో జతపని వాడవగదు. ఎలాగున అనేక అరలలో ఉన్న దానిమ్మ విత్తనములన్నీ ఒక పండుగ ఉన్నవో, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ద్వారా మనం ఒక్క శరీరముగా ఉంచబడుచున్నాం. విశ్వాసుల యొక్క ఏడంతల ఐక్యతయే వారిని ఒక్క శరీరముగా చేయుచున్నది. ఒక్క శరీరము, ఒక్క ఆత్మ, ఒక్క నిరీక్షణ, ఒక్క పిలుపు, ఒక్క విశ్వాసము, ఒక్క బాప్తిస్మము, ఒకే సృష్టికర్త అయిన ప్రభువు ఇట్టి ఏడంతల ఏకత్వము తన ప్రజల మధ్య ఉంచవలనని కోరుచున్నాడు. ఆరంభములో అనేకులు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను అని చెప్పన ఆరంభించినందున విభజనలు వచ్చెను. దేవుని సంఘమునకు ఏ మానవ పేరును పెట్టకూడదు. ఆ పేర్లు, బిరుదులు విభజనలు తెచ్చును. కేవలం ఏకత్వం ద్వారానే మనం పరలోక సంఘమును నిర్మించగలము. దానిమ్మ పండ్లు సజీవ సంఘమునే మనకు జ్ఞాపకం చేయుచున్నవి కానీ మరి ఏ కట్టడమునో కాదు. ప్రైజ్ ది లార్డ్.